హాయ్, వెల్కమ్ టు పావని వ్లాగ్స్. హాయ్, మొన్న లాస్ట్ టైం పొలం అంతా దున్నించేసాం కదా. ఇప్పుడు దున్నించిన పొలంలో ఫ్రూట్స్ అవి వేస్తున్నాం అనమాట. చెప్పాను కదా లాస్ట్ టైం మొక్కలు పొలం దున్నించిన తర్వాత అందులో సీజనల్ కూరగాయలు అవి పెడతామని, అది ఇవాళ పెడుతున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ పెడుతున్నాము. డ్రాగన్ ఫ్రూట్ మొక్క పెట్టడం కోసం అక్కడ వాళ్ళు గొయ్యి తీస్తున్నారనమాట. అందులో ఏంటంటే పోల్ పెట్టి పెట్టాలి. సో దానికోసం వాళ్ళు అది ఎలా గొయ్యి అది తీసి రెడీ చేస్తున్నారనమాట. ఇలా పోల్ పెట్టి పోల్ చుట్టూరా కూడా మనం ఆ మొక్కలు ఉన్నాయి కదా, మొక్కల్ని పోల్ చుట్టూరా పెట్టామన్నమాట. పెట్టి దానికి తాడు వేసి కట్టాము. ప్రెజెంట్ ఇంకా అది చిన్న మొక్కగానే ఉంది కాబట్టి, అంటే అది ఎదిగే కొద్దీ మనకి బుషీగా రావాలంటే మీదన టైర్ పెట్టి కడితే ఆ టైర్ లోపల నుంచి వచ్చి బుషీగా వస్తుంది అనమాట. అలాగే మనకి ఏంటంటే ఫ్రూట్ ఇది కొమ్మ పెద్దదైపోయి కిందకి వాలిపోకుండా స్టిఫ్గా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి ప్రెజెంట్ అలా పెట్టి ఆ విధంగా పెట్టించేసాము. దాని లోపల గత్తం వేసామన్నమాట. గత్తం వేసి అలాగే నీమ్ పౌడర్ ఉంటుంది కదా, వేపపిండి వేసాము. అలాగే ఘనజీవామృతం కూడా వేసి 3 వేసి ఆ మొక్కను వేసేసామన్నమాట. ఒక దానికైతే ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది, ఇంకొక దానికి నార్మల్గా ఉంది. మొత్తం 2 కలర్స్ తెచ్చాను అనమాట. పింక్ అలాగే వైట్ 2 తెచ్చాను. ముళ్ళు అవి ఉన్నాయన్నమాట.
ఈ విధంగా కట్టేసామన్నమాట. ఎందుకంటే అది అక్కడి నుంచి అలా మీదకి జాగ్రత్తగా ఎదుగుతుంది అని. అది అక్కడి నుంచి కూడా రూట్స్ వస్తాయి, కింద నుంచి మొక్క వస్తుంది అన్నారు. అది తీసి చుట్టూరా పెడదామని చెప్పేసి ఆ గ్యాప్ అది వదిలేసామన్నమాట. ఇక్కడ మడిలా చేస్తున్నాం అనమాట. అంటే ఇది స్క్వేర్లో, అంటే ఒక స్క్వేర్ బాక్స్లో చేపించాము. ఇదేంటంటే తోటకూర వేద్దామనేసి ఇలాగ స్క్వేర్లో చేసామన్నమాట. ఇందులో మొత్తం ఒక పెద్ద మడిలా కట్టి అందులో ఎర్ర తోటకూర విత్తనాలు వేసాము. ఆ విధంగా మడిలా కట్టి అందులో ఎర్ర తోటకూర వేసామన్నమాట. నేను ఏ విత్తనమైనా సరే వేసే ముందు అందులో కొంచెం వేపపిండి అలాగే ఘనజీవామృతం కలిపి వేస్తున్నాము. ప్రతి మొక్కకి కూడా మనం ఘనజీవామృతం వేయడం వలన అది మొక్క అన్నది స్టార్టింగ్ నుంచి వేస్తే అది చాలా హెల్తీగా పెరుగుతుందని చెప్పారనమాట. అందుకని నేను ఇప్పుడు వేసే ప్రతి మొక్కకి కూడా, అంటే మేము ఆ మామిడి మొక్కలు వేసేటప్పుడు ఫస్ట్లో వేపపిండి ఒక్కటే వేసాము. ఘనజీవామృతం అప్పుడు మాకు ఇంకా దొరకలేదన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వేసే ఏ చిన్న మొక్క వేసినా కూడా అది ఆర్గానిక్గా ఎదగాలి అంటే నేను ఘనజీవామృతం వేపపిండి వేస్తాను. అదేవిధంగా ఇప్పుడు వేపపిండి కొంచెం అలాగే ఘనజీవామృతం కలిపేసి వేసారనమాట. అది వేసేసి దాన్ని మిక్స్ చేసేసారు. అది మొత్తం మన నేలలో కలిసేలాగా కలిపారనమాట. ఈ విధంగా అంటే మొత్తం ఎక్కడా కూడా అన్ఈవెన్గా కాకుండా మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చేతితో కలిపేశారు అనమాట. మా పిండి మొత్తం మట్టిలో ఈక్వల్గా ఉండేలాగా అది అలా కలిపి దాన్ని నెక్స్ట్ అప్పుడు విత్తనాలు వేసాము. విత్తనాలు కూడా ఈవెన్గా అంటే లైన్గా వరుసగా వచ్చేలాగా నీట్గా వేయించామన్నమాట. అలా జల్లారు. అదేంటంటే నీట్గా అంటే బుషీగా రావాలి అని చెప్తే అలా వేశారనమాట. ఈ విధంగా విత్తనాలు వేసేసిన తర్వాత ఒకసారి మీదన మట్టి అది కూడా మనకి వేసారనమాట లైట్గా. అంటే మట్టితో కొంచెం లైట్గా కప్పిస్తే అది బయటికి విత్తనాలు అయిపోకుండా అంటే గాలికి అవిను అంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి కదా, సో ఎగిరిపోకుండా ఉంటే అలా కలిపేశారనమాట.
ఇప్పుడు అతను వాటర్తో తడిపి అక్కడ కాకరకాయ విత్తనాలు పెట్టడానికి కొంచెం డ్రై ఉందని చెప్పేసి లైట్గా భూమి అది తడుపుకుంటున్నారనమాట. అతని ఆ భూమిని తడుపుకుని కొంచెం వెట్ అయిన తర్వాత అది మడిలా చేస్తారు. అంటే అక్కడ 2 పోల్స్ కనబడుతున్నాయి కదా, ఆ 2 పోల్స్కి ఆపోజిట్లో ఇంకో 2 పోల్స్ వేసి మనకి పందిర్లా కడతారనమాట. సో అప్పుడు ఇంకా కర్రలు అవి ఏమో తెచ్చిపెట్టారు. దాన్ని ఈవెన్గా కర్రలు అవి కట్ చేసి చేయాలి అని చెప్పేసి ఫస్ట్ విత్తనాలు పెట్టి మొక్క కొంచెం వచ్చేలోపు నేను పందిరి వేసుకోవచ్చు అని చెప్పేసి ముందు విత్తనాలు పెట్టించామన్నమాట. ఆ విధంగా వెట్ చేసుకున్నారు. వెట్ చేసుకుని నెక్స్ట్ ఏంటంటే దానికి గొప్పులు తవ్వుతారు కదా, గొప్పులు తవ్వి అందులో విత్తనాలు అవి పెట్టారనమాట. కాకరకాయ విత్తనాలు అక్కడ పందిరి ఎక్కించడం కోసం అక్కడ ఆ ప్లేస్ పెట్టాము. ఇప్పుడు తన చేతిలోని ఎండిపోయిన మొక్కలు ఏంటంటే ఇదివరకు ఇల్లు కట్టక ముందు ఆ ప్లేస్లో ఉన్న సపోటా, మామిడి, అలాగే 4 రకాల మొక్కలు తీయించేసామని చెప్పాను కదా. సపోటా ఒక 2 చెట్లు సపోటా, 3 చెట్లు మామిడి తీయించేసామన్నమాట. అవైతే కనుక బతకలేదు, 3 చెట్లు కూడా పోయాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి అవి కంప్లీట్గా తీయించేసాము. అదిగో అక్కడ తీసేస్తున్నారు, మా హస్బెండ్ దగ్గర తీపిచ్చేస్తున్నారు అనమాట. ఇంకా బతుకుతాయని ఇన్నాళ్ళు ఉంచాం కానీ అవేం బతకలేదు. సో వాటికి చెద పట్టేసింది అనమాట, చెట్టుకి చెద పట్టేసింది. సో అందుకని చెప్పేసి వాటిని ఇంకా ఆ విధంగా తీయించేసాము. అతను గొప్పులు తీసుకుంటున్నారనమాట. అంటే ఫస్ట్ చదును చేశారు, అంటే స్క్వేర్ షేప్లో మనం తోటకూర వేయించేటప్పుడు ఏ విధంగా అయితే స్క్వేర్లా కట్టించామో బాక్స్ లాగా, సో ఇక్కడ కూడా దీన్ని అలాగే ఒక మడి కింద కడుతున్నారనమాట. అంటే మనకు ఐడెంటిఫికేషన్ ఉండాలి కదా, ఎక్కడెక్కడ ఏంటేంటి పెట్టామని తెలియడానికి. సో అందుకోసం మడిలా తయారు చేసుకుంటున్నారు. మడిలా తయారు చేసి ఆ మడిలో మళ్ళీ గొప్పులు తీసి ఆ గొప్పుల్లో ఈ విత్తనాలు అవి పెట్టారనమాట. మరి మామిడికాయలు ఎప్పుడు కోసేది? ఇవతల పక్కన ఆనపకాయ విత్తనాలు పెట్టిద్దామని చెప్పేసి అదంతా కూడా డ్రై అయిపోయిందనమాట భూమి. అంటే అది మనం వాటర్ పెట్టేసి ఫస్ట్ ఏంటంటే ఇది భూమి చదును చేయించడానికి ముందు మార్నింగ్ తడిపేసి ఈవినింగ్ చేయించాలి. కాకపోతే ఏంటంటే మాకు అలాగా అవ్వలేదు, ట్రాక్టర్ అది వచ్చింది,
ఫస్ట్ మేము భూమి అది తడిపి ఉంచలేదని చెప్పేసి వాటర్ అప్పటికప్పుడు వాటర్ పెట్టేసి దున్నించేసామన్నమాట. సో దాని మూలన ఏమైందంటే అదంతా కూడా డ్రై అయిపోయింది. సో ఆ డ్రై అయిపోవడం మూలన మళ్ళీ ఇప్పుడు వాటర్ అది పెట్టి ఇప్పుడు వెట్ చేసుకున్న తర్వాత మడి కట్టాల్సి వచ్చింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అతను తయారు చేశారనమాట మడి కింద. సో ఇప్పుడు దాంట్లో గొప్పులు తీస్తారు. దాంట్లో గొప్పులు తీసి అది అందులో మనకి కాకర పెడతారు అనమాట. సో ఇవిగా ఇప్పుడు తను ఈ విధంగా అలా అంతా వాటర్ పెట్టి కొంచెం వెట్ అయిన తర్వాత ఇప్పుడు తనలాగే యువతల పక్కన కాకరకాయకి మనం ఏ విధంగా అయితే మడి కట్టామో అలాగే ఆనపకాయ కూడా మడి కింద ఈ విధంగా ఈ స్క్వేర్ లాగా అక్కడ కూడా కట్టి అప్పుడు అందులో ఆనపకాయ పెడతారనమాట. ఇలా కంప్లీట్గా తను వెట్ చేసేసుకున్నాడు అనమాట. అంటే కొంచెం యాక్చువల్లీ చెప్పాలంటే తను ఎక్కువ వాటర్ పెట్టేశాడు. బట్ ఇంకా ఏం చేస్తాంలే అని ఇంక ఊరుకున్నాం అనమాట. అంటే తను కూడా ఎక్కువ అంటే అక్కడ బాగా డ్రై ఉంది, గట్టిగా ఉందని చెప్పేసి ఎక్కువ వాటర్ పెట్టి దాన్ని అలా వెట్ చేశాడనమాట. ఆ స్క్వేర్ అంతా ఇప్పుడు కాకరకాయకి మనం ఎలా అయితే మడి చేసామో దీన్ని కూడా ఆనపకాయకి కూడా అలాగే చేస్తాడనమాట. చేసి అందులో ఆనపకాయ విత్తనాలు పెట్టాము. అంటే యాక్చువల్లీ ఆ రోజు పెట్టలేదు, ఇదంతా మరి బురదలాగా ఉంది కదా. సో దాన్ని అంతా కలిపి నార్మల్ చేసిన తర్వాత నెక్స్ట్ డే పెడతాము అన్నారు. సో ఇంకా మాకు అప్పుడు ఆ టైంకి పెట్టించడం అవ్వలేదన్నమాట. కాకరకాయకి పెట్టడానికైతే మడి రెడీ అయిపోయింది. చూస్తున్నాం కదా, ఆ విధంగా గోతులు తీస్తున్నారనమాట. అంటే రౌండ్గా చేసి అందులో మనం గత్తం అలాగే వేపపిండి అలాగే ఘనజీవంతో 3 కూడా కలిపి పెడతామన్నమాట. అలా రౌండ్గా చేసి మొత్తం 5 గొప్పుల కింద తీసారనమాట. 5 గొప్పుల కింద తీసి 5 ఇంట్లోనూ పెట్టారు. అంటే ఒక్కొక్క దాంట్లోని 4 మొక్కల కింద అనమాట 4 విత్తనాలు చొప్పున పెట్టారు. అంటే ఒక్కొక్క రౌండ్కి మనకి 4 మొక్కలు లేస్తాయి అన్నమాట. ఆ విధంగా అదిగో ఆ విధంగా అలాగా చేశారనమాట. ఆ విధంగా 5 గొప్పులు తీశారు. 5 గొప్పులు తీసి పెట్టారనమాట. 5 గొప్పులను కూడా ఒక్కొక్క మడి దాంట్లోనూ మనకి 4 విత్తనాలు పెట్టారు. ప్యాకెట్కి ఎన్ని విత్తనాలు ఉన్నాయో లెక్క పెట్టమన్నాం అనమాట. మొత్తం అవి 2 ప్యాకెట్స్.
2 ప్యాకెట్స్‌కి కలిపి మనకి 16 వచ్చినాయి అనమాట. 16 విత్తనాలు వచ్చినాయి. సో 4 నాళ్ళ కింద పెట్టేశారనమాట. 4 మడులు తీసి 4 మడుల్లోని 4 కింద పెట్టేశారు. మధ్యలో ఇంకొకటి ఎక్స్ట్రా ఒక ప్యాకెట్లో ఇంకొకటి కిందన పడిపోయింది, అది చూసుకోలేదు. సో 17 వచ్చాయని చెప్పి అప్పుడు మళ్ళీ ఇంకో 5వ మడి తీసి అందులో సింగిల్ పెట్టారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ తను ఏంటంటే గుమ్మడికాయ పెట్టడం కోసం అక్కడ తను మడులు రెడీ చేస్తున్నాడు అనమాట. సో ఇదంతా అంటే వెట్ అయిపోయింది కదా, అంతా బురద ఉండడం వల్ల దగ్గరికి వెళ్ళి తీయడానికి అవ్వలేదు. గుమ్మడికాయ కూడా పెట్టించామన్నమాట. అంటే సైమల్టేనియస్గా వర్క్ జరిగిందారు ఈరోజు. ఎలా అంటే ఒక పక్క కాకరకాయ పెట్టించాము, అలాగే ఒక పక్క గుమ్మడికాయ, అలాగే ఇంకొక పక్క ఆనపకాయ, అలాగనమాట. చూస్తున్నారు కదా, అతను చాలా నీట్గా చక్కగా స్క్వేర్స్ చేసుకున్నారు, రౌండ్ బాక్స్లో చేసుకున్నారు. నీట్గా చేసి అందులో మేము కాకరకాయ, ఇప్పుడు ఇది చూస్తున్నది కాకరకాయకి అనమాట. ఇప్పుడు చూస్తున్నది అబ్బాయి తీస్తున్నదేమో గుమ్మడికాయకి. అలా తీసి అదిగో అక్కడ గత్తం, అలాగే వేపపిండి, అలాగే మళ్ళీ ఘనజీవామృతం 3 కూడా కలుపుతున్నాడు అనమాట. తను ట్రేలో తెచ్చాడు కదా, అది ఘనజీవామృతం అనమాట. అది తెచ్చి వేసి ప్రతి దాంట్లోనూ కూడా ఘనజీవామృతం, వేపపిండి కలిపి నేను సీడ్స్ అది పెట్టించాను. సో ఆ విధంగా కలిపారనమాట. ఆ విధంగా కలిపి అందులో గుమ్మడికాయ పెట్టించాము. ఇది కాకరకాయ విత్తనాలు. ఇటు సైడ్ ఇప్పుడు చల్లుతున్నాడు కదా, ఇది కాకరకాయ విత్తనాలకి మడి అనమాట. అలా చక్కగా నీట్గా చేశారు. దాంట్లో ఇప్పుడు కాకరకాయ విత్తనాలు పెడతారు. ఇది కూడా గుమ్మడికాయకి కూడా మనం మొత్తం 5 మడుల్లా కట్టించామన్నమాట. అంటే 5 మూళ్ళు 15 కింద మేము పెట్టించి సింగిల్గా ఒకటి మిగిలిపోయింది అంటే 16 వచ్చినాయి ఈ విత్తనాలు గుమ్మడివి. సో అదేం చేసామంటే సింగిల్గా ఒకటి పెట్టి మిగిలిన వాటిలో 3 చెప్పని పెట్టామన్నమాట, 5 తీసి.
తను గత్తం తెచ్చాడనమాట. అంటే ఇప్పుడు ఉన్నది, అంటే అది తడిగా ఉన్నదన్నమాట గత్తము. సో అతను ఏమన్నారంటే తడిగా ఉన్న గత్తం వేయొద్దు, దానివల్ల నాది పీల్చేసుకుంటుంది, మొక్క రాదు అనేసి వద్దన్నారు. సో అందుకని తీసేసామన్నమాట. గత్తం ఎప్పుడు కూడా ఎండిందే వేయాలి. సో తను ఆ రోజు తెలియక అది వేసేస్తే వద్దు అని చెప్పేసి ఆపేసామన్నమాట. తడిదైతే కనుక మంచిగా ఉండదు అనేసి వద్దు మొక్క అది ఇది అవ్వదు అనేసి అంటే ఇచ్చేసామన్నమాట, ఆపేసాము, గత్తం వేయలేదు. సో తర్వాత రోజు పొడి గత్తం వేస్తామని చెప్పారు. ఈ ముగ్గురు కూడా మా రైతు పిల్లలు అనమాట. సో వాళ్ళు చాలా మంచిగా వర్క్ చేస్తారు, హార్డ్ వర్క్ చేస్తారు, అలాగే నీట్గా కూడా వర్క్ అది చేస్తారనమాట. దీని థర్డ్ అనమాట. తను ఏంటంటే మొత్తం మొక్కల గురించి దాని గురించి నాలెడ్జ్ ఎక్కువ తనకి. సో మేము విత్తనాలు పెట్టించాలి అంటే కనుక అబ్బాయితోనే పెట్టిస్తాము. సో తను పెడితే మంచిగా వస్తాయి మొక్కలు అవి అని చెప్పి నేను పెట్టుకుంటాను మొక్కలు. ఎప్పుడు విత్తనాలు అవి నేనే పెడతాను, కాకపోతే ఇక్కడ వీడియో తీసేవాళ్ళు ఎవరు లేక సో అవన్నీ కూడా చేయాలి అంటే మేడం మేము చేస్తాము అనేసి అన్నారని ఇంకా నేను వీడియో తీస్తూ ఇంకా వాళ్ళతో చేపించేసాను అనమాట. అయితే సీడ్స్ అవి నేను పెట్టుకుంటాను, లేదంటే కనుక తనతో వేయిస్తామన్నమాట. ఆ ముగ్గురులో ఎవరో ఒకరు వేస్తారు, కానీ థర్డ్ పర్సన్ అంటే వర్ధంతో వేయిస్తే బాగా వస్తాయి మొక్కలు అంటారని చెప్పేసి ఎక్కువ నేను ఈ చిన్న అబ్బాయితోనే వేయిస్తాను అనమాట. ఎక్కువ గులాబీ మొక్కలు అవన్నీ కూడా నేనే పాటింగ్ చేసుకోవడం, ఏంటి మొక్కలు ప్లాంట్ ఇందులో నేలలో వేయడం అన్నీ కూడా నేనే వేసేసుకున్నాను అనమాట. మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. నేను అరటి కూడా వేయించామన్నమాట. ఇంకా అలాగే అరటి ఒక 8 మొక్కల దాకా తెచ్చి వేయించాము. ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. అలాగే ఇంకా ఇప్పుడు వేపపిండి వేస్తున్నారనమాట. ఇలా వేపపిండి వేయించి అలాగే అందులోనే మన ఘనజీవామృతం వేయించి నేను ఈ కాకరకాయ విత్తనాలు పెట్టించాము. విత్తనాలు అవన్నీ పెట్టించిన తర్వాత రోజే పెద్ద వర్షం పడిపోయింది అనమాట వైజాగ్లో. సో ఏమవుతుందో అని కొంచెం కంగారు పడ్డాము, కానీ కాకరకాయ రాలేదు అని అన్నారు. కాకరకాయ రాలేదు, బట్ మిగిలినవి పర్వాలేదు, తీగుముడి అవి వచ్చాయని చెప్పేసి చెప్పారనమాట. చూడాలి, కాకరకాయ ఒక 1 వీక్ ఏమైనా లేట్గా వస్తుందేమో చూడాలి. మామిడికాయలు కూడా కోసేసామన్నమాట. అంటే చెట్టుకి ఉంటే గాలికి రాలిపోతాయేమో అని చెప్పేసి ఆ రోజే కోయించేసాము. ఆ రోజు ఈవినింగ్ కోసామన్నమాట. సో ఈ కోసాము, తర్వాత రోజు మార్నింగ్ని పెద్ద గాలి వాన వచ్చేసింది. అంగు పిక్కలు పెడుతున్నారనమాట, కాకరకాయ పిక్కలు. అంటే కాకరకాయ సీడ్స్ మనకి ఒక మడిలో చెప్పాను కదా 4 చొప్పున పెట్టారు. మామిడికాయలు వచ్చాయన్నమాట. అంటే పళ్ళు, అంటే మా దాంట్లో అన్నీ ఎక్కువ బంగినపిల్లి ఉన్నాయి. సో ఆ బంగినపిల్లి దగ్గరగా ఈ ఇయర్ క్రాప్కి 50 వచ్చాయి అంతే, ఎక్కువ పెద్దగా రాలేదు. సో 50 పళ్ళు వచ్చాయన్నమాట. వాటిలో ఏంటంటే మేము గడ్డి అది వేసి
బాక్స్ ప్యాకింగ్ కింద చేసేసి దాన్ని అందులో పెట్టేసి ఉంచామన్నమాట. అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను, అది కూడా వీడియో ఉన్నది, వీడియో తీసామన్నమాట, అది అప్లోడ్ చేస్తాను వీడియో. గడ్డి పెడితే నీట్గా పెట్టేసుకుంటే అందులోనే పండుతాయి అని పెట్టామన్నమాట. క్లైమేట్ చేంజ్ ఉంది, మే 7, 8, 9 తేదీల్లో ఏకంగా మనకి వానలు పడిపోతాయని చెప్పారు, పెద్ద వానలు. సో అందుకని ముందు రోజే మేము తీయించేసామన్నమాట, కోయించేసి దాన్ని బాక్స్ ప్యాకింగ్ చేయించేసి ఉంచేసాము. సో దాని మూలన మంచిగా అంటే కాయ వేస్ట్ అవ్వలేదు. ఆ రోజు కనుక కోయించకపోయి ఉంటే ఖచ్చితంగా కాయ చాలా మటుకు పోయేదన్నమాట. ఈ విధంగా కాకరకాయ విత్తనాలు పెట్టించేసాం అన్నమాట. ఇంకా ఒక పిక్క మిగిలిపోయింది అనమాట, ఒక సీడ్ మిగిలిపోయింది. సో దానికోసం అని చెప్పేసి సెంటర్లో ఇంకొక గొప్పు తీశారు. సెంటర్లో ఇంకొక గొప్పు తీసేసి ఆ సింగిల్ విత్తనం అందులో పెట్టేశారనమాట. అక్కడ అలా గొప్పు తీసేసుకొని అందులో మళ్ళీ సేమ్ ప్రొసీజర్, విత్తనం పెట్టడానికి మళ్ళీ వేపపిండి, ఘనజీవామృతం అన్నీ వేసేసి గొప్పు తీసి అవన్నీ వేసి మళ్ళీ సీడ్ పెట్టేశారనమాట. అక్కడ తను తీగ గుమ్మడికాయ విత్తనాలు పెడుతున్నాడు అనమాట. గొప్పకి 4 చొప్పున, అంటే ఒక దాంట్లో 4 మొక్కలు వస్తాయి అన్నమాట, ఒక మడికి 4 మొక్కలు వస్తాయి, ఆ విధంగా పెట్టారనమాట. అక్కడ తీగ గుమ్మడికాయకి 4 మళ్ళు కింద తీసారు, 4 కింద, అంటే 4 4 16 కదా. సో అలాగ పెట్టించామన్నమాట. ఇలా ఈ విధంగా ఈరోజు కాకరకాయ, తీగ గుమ్మడికాయ, అలాగే ఆనపకాయ అవి పెట్టించామన్నమాట. డ్రాగన్ ఫ్రూట్ అవి కూడా వేయించాము. ఇది ఈరోజు మేము చేసిన పొలంలో పనులు అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.